లంచ్ బాక్సుల్లోకి క్విక్‌గా తయారయ్యే రెసిపీ ఏదైనా ఉందంటే అందులో ఈ క్యారెట్ రైస్ కూడా ఒక వంతండి. హాయ్ అండి. ఈరోజు క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మా బాబు లంచ్‌కి ఇదే పెట్టాను నేను. 2 క్యారెట్లు ఇలా చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా తరుక్కొని ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి తీసి అందులో ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని, నూనె వేసి, ఉల్లిపాయలు కూడా వేసి, అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి వీటిని కొంచెం బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి. ఇలా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్లు కూడా వేసుకోవాలి. ఇలా క్యారెట్లు కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి దీన్ని బాగా కలపాలండి. క్యారెట్ అనేది మగ్గే వరకు కలపాలి. ఇలా బాగా ఉప్పు, పసుపు వేసి అవన్నీ కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత కొంచెం ఇందులో మూత పెట్టి వాటిని బాగా మగ్గించాలండి. ఇప్పుడు మగ్గించిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి. మగ్గిందా లేదా అని చూసుకోవాలండి. కొంచెం దగ్గరికి వచ్చిందండి మగ్గడానికి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ బాగా మూత పెట్టి మళ్ళీ తీసి చూస్తే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ముందుగానే ఉడికించిన రైస్ కూడా ఇందులో ముందుగానే ఉడికించి రైస్ ఉంచుకోవాలండి. ఇప్పుడు అవి కూడా ఇందులో వేసి బాగా రైసు క్యారెట్ కలిసేలా బాగా కలపాలండి. చూడండి ఇది మొత్తం కలిసిపోయేలా కలిపిన తర్వాత క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా